మేడం ఆ! ఒక ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి. ఓకే. మా పక్కనే ఈమె కొంచెం పోర్షన్ అద్దెకు ఉంటుంది మేడం. ఆవిడ మీ పక్కన అద్దెకుండే ఆవిడ? అద్దెకుంటుంది మేడం. ఓకే. మా పెద్ద బాబుకి మ్యారేజ్ అయిపోయింది మేడం. ఆ! పాపకు కూడా మ్యారేజ్ అయిందండి. ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడండి. నేను అతను మీ అబ్బాయా? మా అబ్బాయి అండి. ఓకే. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మేడం. ఆమె అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటుంది. హ్మ్. తర్వాత బాబు కూడా వెళ్తూ కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తున్నాడండి. ఓకే. అంటే ఆవిడ ఒక్కతే ఉంటుందా ఇంకెవరైనా ఉంటారా? ఈమె భర్త ఈమె ఉంటారండి. ఆవిడ హస్బెండ్ ఆవిడ. హస్బెండ్ ఉన్నాడండి. హ్మ్. తను వెళ్తూ ఉంటుంటాడు. అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేస్తుంటాడమ్మా. హెల్ప్ చేస్తుంటే అలాగా పరిచయం అలాగా మాకు ఒక ఇంట్లో అమ్మాయిలా పెరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారమ్మా వాళ్ళు మీ పక్క? ఒక 4, 5 సంవత్సరాలు అయింది మేడం. ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయారు. కలిసిపోయింది మేడం. కలిసిపోయిన తర్వాత మేము సరదాగా అలాగే ఉంటుంటా ఉన్నప్పుడు ఒకసారి ఈ అమ్మాయి దగ్గరికి బాబు వెళ్ళాడండి. బాబు వెళ్తే సాయంత్రం టైంలో వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు కొంచెం చెయ్యి వేసాడనేసి అమ్మాయి ఏదో కింద మాట్లాడిందండి. ఎవరు, అబ్బాయినా మిమ్మల్ని? అబ్బాయిని అన్నదండి, నాతో చెప్పింది. మీ అబ్బాయి ఎట్లా చెయ్యేశాడండి? అలా చేసాడు అని చెప్తే నేను అన్నానండి, మా అబ్బాయి అటువంటి కావాడు కదమ్మా, నేను చాలా జాగ్రత్తగా పెంచాను, నేను అటువంటి తప్పు పనులు గట్రా చేయడు అనేసి అన్నాను. అంటే అట్లని కాదమ్మా అనేసి అన్నది ఆయన. ఇంకా అప్పుడు కొన్నాళ్ళు బాబుని ఇంట్లో పెట్టి బంధించామండి. ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా, తప్పమ్మా ఆడపిల్ల దగ్గర అలా చేయకూడదని చెప్పామండి. తర్వాత నుంచి కొంచెం కాదమ్మా, మీ ఇంటి పక్కన ఉన్న ఆమె వయసు ఎంత, మీ అబ్బాయి వయసు ఎంత? మా అబ్బాయి వయసు 30 సారు, అమ్మాయి వయసు 35 సారు. మీ అబ్బాయికి ఇంకా పెళ్లి చేయలే? ఇంకా పెళ్లి చేయలేదు. ఆవిడకి మాత్రం భర్త ఉన్నాడు, పిల్లలు లేరు. ఉన్నాడు, పిల్లలు లేరండి. అట్లా కాదమ్మా, 4-5 ఏళ్ల నుంచి పరిచయం కదా, మీ అబ్బాయి ఏమని పిలుస్తాడు ఆవిడ్ని? మామూలుగా ఫ్రెండ్లీగా అక్కానో వదినానో బావానో ఏదో పిలుచుకోవాలి కావాల. ఆంటీ ఆంటీ అని పిలుస్తాడండి, కొంచెం పెద్ద వయసు కదా. ఆంటీ అని పిలుస్తాడు. సరే, బంధించారు. ఒరే బాబు, అక్కడ ఇక్కడ టచ్ చేయకూడదు అని అన్నారు. వెళ్ళకూడదు, అసలు అటువంటి తప్పు అటువంటి పనులు చేయకూడదు అని చెప్పామండి. అన్ని కొంచెం నాలో ఆగాడు. టచ్ చేశాడంట ఆంటీ అని పిలిచి అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెయ్యి ఎందుకు వేసాడు మీ అబ్బాయి? అదే అడిగామండి, అడిగితే నేనేం చేయలేదు అన్నాడు. అది మా అబ్బాయి కూడా చాలా జాగ్రత్తగా పెంచామమ్మా, దాని గురించి చేయలేదంటున్నాడు, ఆవిడ మాత్రం ఇలా చెయ్యేసాడని చెప్పి. ఇద్దరులో ఎవరిని నమ్ముతున్నావు నువ్వు, మీ అబ్బాయినా పక్కింటి ఆవిడ? అంటే అది మనం చూడని దానికి నేను ఎలా సరే, నమ్మగలను? తర్వాత తెలిసి ఉంటుందిగా మీకు. తర్వాత బాగానే ఉన్నారండి. మరి ఇప్పుడు ఇక్కడికి దేనికి వచ్చారు? అదేంటి సమస్య కొంచెం పెద్దదైంది మేడం, అందుకని. ఎందుకు వాళ్ళ ఆయన వచ్చి ఏమైనా గొడవ పెట్టాడా? వాళ్ళ ఆయన ఏం గొడవ పెట్టలేదండి. మళ్ళీ బంధించిన తర్వాత మేడం, తర్వాత మళ్ళీ కలిసేవాడిని, మళ్ళీని బాగానే వచ్చేవాడు వెళ్ళేవాడు. తను కూడా ఉంటుంటే ఒకసారి మేము వేరే దిక్కుని ఇదండి, ఈమె భర్త లేనప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళాడండి మా అబ్బాయి. వెళితే అక్కడ వాళ్ళు ఇద్దరు కూడా శారీరకంగా చూశానండి. మీరు చూసారు? నువ్వు చూసావా? చూశానండి, చిన్న కన్నం ఉంటే ఆ కన్నంలో చూశాను. ఏంటి ఇంకా రావట్లేదని దాన్ని బట్టి నాకు బాధ కలిగి తలుపులు బాగా గుద్దానండి. చాలా సేపు గుద్దితే అప్పుడు తలుపులు తీసిన తర్వాత కొట్టాను, ఇద్దరిని కొట్టానండి. ఎంతకాలం అయింది ఈ సీన్ చూసి నువ్వు? నేనండి 1 సంవత్సరం అవుతుందండి. 1 ఇయర్ బ్యాక్ స్టోరీ. ఈ 1 ఇయర్ నుంచి ఏంటి, ఇద్దరిని కొడితే ఏం చెప్పారు? ఏమి లేదని చెప్తున్నారండి, ఏదో సరదా పట్టుకున్నా చూసినా నాకు ఏమి లేదు, సంబంధం లేదు. తలుపులు తీసారా? తలుపులు తీసారా వాళ్ళు? ఆ తర్వాత ఎప్పుడుకో తీసారు. ఎప్పుడుకో తీసారు. అప్పుడు మీరు ఉన్నారు అక్కడ, లేరా? ఉన్నానండి. మరి ఎందుకు తలుపులు వేసుకున్నారు మీ ఇద్దరు? అడిగానండి. ఏమంటారు అడిగితే అబ్బాయి అంటున్నాడు, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అంటున్నాడండి. ఓర్ని, పెళ్ళై ఆంటీ పెళ్ళై భర్త ఉన్నావిడ ఆయనకి ఇష్టం. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? లేదు సార్ మేడం. తర్వాత ఏమైందమ్మా? ఈ సంవత్సరం బట్టి ఏం జరుగుతుంది? సంవత్సరం బట్టి మేమేమో మా పెళ్లి చుట్టారు గట్రా చూస్తున్నాం సార్. చూస్తుంటే నాకు వద్దు, నేను చేసుకోను అంటున్నాడండి. ఇంతకీ వాళ్ళ ఆయనకి తెలుసా ఈ భాగవతం అంతా? ఇంకా తెలియలేదు సార్. 1 ఇయర్ నుంచి మేనేజ్ చేశారు ఎవరికి తెలియకుండా? మేము వెళ్ళకుండా కాసామండి. మరి తర్వాత వాళ్ళిద్దరు కమ్మండి ఎక్కడికన్నా వెళ్ళి చేసారమ్మా, మాకు తెలియదు కదమ్మా. వాళ్ళైనా ఇల్లు ఖాళీ చేయాలి, మీరన్నీ ఇల్లు ఖాళీ చేయాలి. పెళ్లి సంబంధాలు చూస్తుంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళ ప్రోగ్రామ్ అయితే నడుస్తుందిగా. వద్దంటున్నాడు సార్, పెళ్లి చేసుకోమంటే వద్దంటున్నాడు. పెళ్లి సంగతి దేవుడు ఎరుగు, ఇల్లు ఖాళీ చేయాలి కదా. మీరు ఎంతకన్నా గడివి పెట్టుకుని కూర్చుంటాడు, అతను ఎంతవరకు గడివి పెట్టి కూర్చుంటాడు పక్కింటి అతను. వీళ్ళిద్దరు ప్రోగ్రామ్ లో ఫిక్స్ అయిపోయారుగా. ఒకటి, మీ అబ్బాయిని కాపాడుకోవాలంటే నీకున్న ఆప్షన్ ఏంటమ్మా? వాళ్ళ ఆయనకి చెప్పాలి. వాళ్ళ ఆయన ఎందుకు మోసం చేస్తున్నారు మీరంతా కలిపి? అంటే మా అబ్బాయికి ఇంకా ఆవిడ ఇష్టం అంటున్నాడు అనేసి అండి. అయితే ఇచ్చి చేసేస్తావా తీసుకెళ్ళి అని అంటున్నాడు కదండి, అందు గురించి మేము ఆగే ఉన్నాం. కాదు, అబ్బాయికి ఇష్టమా మీకు ఇష్టమా? మాకేం మరి ఎందుకు మా ఆయనకి చెప్పచ్చు కదమ్మా, ఇంకోటి బక్కరా అవుతున్నాడు కదా.
అబ్బాయికి ఇష్టమని మీరు ఎలా అంటారు? కొడుకుని 2 చివాట్లు పెట్టకుండా చంప పగల కొట్టకుండా ఇల్లు ఖాళీ చేయాలి అక్కడి నుంచి. ఏమన్నా చిన్నపిల్లడా గేదెలాగా 30 సంవత్సరాలు వచ్చింది, ఆంటీతో ఏంటి వ్యవహారం? ఎవరు చెప్తే ఏంటాడు మీ అబ్బాయి? ఎవరు చెప్పినా వినట్లేదు, అందుకే ఇక్కడికి వచ్చాము. వాళ్ళ ఆయన వచ్చి 4 తంతే వింటాడు. మీ ఆయన ఉన్నారమ్మా? ఉన్నారండి. మరి ఆయన ఏం తన్నట్లేదా మీ అబ్బాయిని? చెట్లాగా ఎదిగాడు ఇంకేం చెప్తాంలే అని ఊరుకున్నారా? అన్ని చెప్పారండి, అన్ని చేసామండి, ఇంకా వింటలేదు, మాట వింటలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు తల్లి? అది న్యాయం చెయ్యాలనండి. మరి మీరు ఏం న్యాయం? మీ అబ్బాయికి ఆంటీని ఇచ్చి పెళ్లి చేయాలా లేకపోతే అలా ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలా? ఆ అమ్మాయి వాళ్ళ భర్తని ఎందుకు బయట పెట్టారు మీరు? అతనికి ఎందుకు తెలియనివ్వట్లేదు? అంతే అండి. ఇంకా అతను 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 ఇన్వాల్వ్ అవుతే ఈ పంచాయతీ అక్కర్లేగా? తెలిస్తే కొడుకుని తంతాడని ఆపేసి ఉంటది. అలాగేనమ్మా, అందుకే ఆపేసాం మేము. ఎవరి స్వార్థం వాళ్ళు చూసేసుకుంటారు. నా కొడుకుని ఎక్కడ చంపేస్తాడో అన్న అని భయం. భయంతో కొంచెం చెప్పలేదమ్మా మేడం. తర్వాత కూడా ఈమె కూడా నాకు ఆయన ఇష్టం అంటుందా మేడం. ఎవరు మీ కొడుకు? ఈమె ఆవిడికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి లేదు. ఏంటండి మీ పేరేంటి? సుజాత అండి. సుజాత. ఏంటిది? అతనంటే ఇష్టం మేడం. మరి మీ ఆయన? అతను ఉన్నా దూరం ఉంటాడు. ఉన్నా దూరం ఉంటాడా? అసలు మీ ఆయన నీతో పాటు ఉండడా? ఇక్కడ ఉండడు మేడం. బాగుంది నీ పంచాయతీ అయితే. ఇంటికి వచ్చినట్టు వచ్చి మనిషి ఉన్నక్కడ ఉండకుండా మమ్మల్ని ఇలాగ బీదిలో పెట్టిందండి. ఉండమ్మా, సంవత్సరం నుంచి ఏమి చేయలేకపోయావు, ఎక్కడికి వచ్చి బిల్డప్లు. తనంటే ఇష్టం మేడం, అంతే. ఏమి ఇష్టం తల్లి సిగ్గు లేకుండా? ఏమి ఇష్టం? ఇష్టంగా ఇష్టపడుతున్నాను తన్ని. మీ ఆయన ఏం చేద్దాం? అతను ఇక్కడ ఉండడు మేడం. ఉండడు కాబట్టి ఇంకో దుకాణం పెడతావా నువ్వు? కొన్ని రోజులు తెలియలేదు, ఆ తర్వాత తను మరేం పెద్ద పతివ్రతలాగా చెయ్యేసాడని ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు వాళ్ళ అమ్మకి? అన్ని జరిగిపోతుంటే వెనకాల తెలియలేదు. తర్వాత ఇద్దరికి ఫీలింగ్స్ పెరిగినాయా? ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉంది? 2 years. ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు? ప్రెగ్నెన్సీ అంటే ఏం రాలేదు మేడం. అమ్మా జాగ్రత్త పడ్డారు మళ్ళీ తెలివి. అలా కాదు, మీ ఆయనకు కూడా అక్కడ ఏమన్నా ఉందమ్మా సెటప్? లేదు. లేదు. చెయ్యేసాడు అనేటటువంటి అంశం ఆవిడతో ఎందుకు చెప్పావు? ఈవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది? నన్ను భార్యగా ఈవిడ తను ఒక ఫ్రెండ్లీగా చూసాను. అప్పటికి ఆవిడకి ఫీలింగ్స్ లేవట, తర్వాత స్టార్ట్ అయినట్టు మహాతల్లికి. సరే, టచ్ తగిలిన తర్వాత ఫీలింగ్స్ మొదలై ఉంటాయి. బాగుంది పంచాయతీ. కాదమ్మా, ఇప్పుడు మీ ఆయనకి తెలుసా ఇది? ఇంకా తెలీదా? తెలిస్తే ఏం జరుగుతుంది? ఓకే క్యారీ ఆన్ అంటాడా? లేదు సార్. మరి డైవర్స్ ఇస్తాడా? లేదు, ఇవ్వడు. సెటిల్మెంట్ డబ్బులు ఇస్తాడా? ఫోన్లే అమ్మా. సో ఏమంటావమ్మా? ఇప్పుడు మీ ఆయనకి విడాకులు ఇచ్చి ఇతను చేసుకుంటానంటావు? ఏ లేదంటే ఇవ్వను, కానీ బట్ అతను కావాలి సార్. ఈ కథ నడిపిస్తావు. ఉంచుకుంటావా ఆయన్ని? లేదు. ఇక్కడ బకరా ఎవడంటే మీ ఆయన. ఎందుకు వచ్చావమ్మా మా దగ్గరికి? ఆవిడ తీసుకొచ్చిందా, నువ్వే వచ్చావా? నేనే వచ్చాను సార్, తన అబ్బాయి కావాలని. ఏమొచ్చి మీ అందరికి గోడబలుక్కుని అందరికి ఇష్టంలా ఉంది మమ్మల్ని పిలవటానికి, మీ పెళ్లికి పిలవ. ఆమె నుంచి మాకు విడుదల కావాలి. విడుదల కావాలంటే నువ్వు 2 సంవత్సరాలు పట్టి జరుగుతున్న కథ నుంచి ఇల్లు ఖాళీ చేయలేదమ్మా నువ్వు? సార్ మాకు అసలు ఏమా మీ సొంత ఇల్లు రెంట్ హెడ్ హౌసా? మాది ఓనండి, వెళ్తారు రెంట్ అండి. వాళ్ళు రెంట్ తరివేయాలి కదా ఓనర్లకి చెప్పి, మా అబ్బాయి జీవితం నాశనం చేస్తుందని. అన్ని చేస్తున్నామండి కూడా, చెప్పినా కూడా మీ బంగారం కరెక్ట్ గా లేకపోతే వాళ్ళనేమంటావులే. కానీ ఆయనతో మాట్లాడదాం. మాట్లాడండి. ఏంటమ్మా నీ పేరు? అర్జున్. చెప్పమ్మా. ఏంటి ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకుంటావు నువ్వు? చేసుకుంటాను మేడం. ఆ? చేసుకుంటాను. ఆవిడ చేసుకోదంట, నేను ఉంచుకుంటా అని చెప్తుంది. చెప్పినా కూడా జ్ఞానం రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞానం రావట్లేదు. ఎంతమంది చేత చెప్పించినా కూడా బుద్ధి రావట్లేదు నీకు. మనిషివా నువ్వు అసలనే? అయినా మీ అమ్మ చక్కగా మంచి సంబంధాలు చూస్తూ ఉంటే, అది కాకుండా పక్కన పెళ్ళైన ఆవిడ దగ్గరికి వెళ్ళడం ఏంటయ్యా? దగ్గర వాళ్ళు అమ్మాయిలు అందరూ ఉన్నారండి, ఎంత మంచి చుట్టారు కలండి. నీకంటే 5 ఏళ్ళు పెద్దది ఆ? పెళ్ళైన ఆవిడ ఆంటీ అంత నచ్చిందా? అసలు ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ? వాళ్ళ ఇంట్లోనే సార్. వాళ్ళ ఇంట్లోనా? లేదంటే మీ ఇంట్లో ఎలా అవుతుందిలే కానీ. 2 years బ్యాక్ టచ్ చేసావంటే అది నిజమేనా? నిజమే మేడం. అప్పటి నుంచి మీ ఇద్దరు ట్రాప్ నడిపించారా? ఆ తర్వాత నుంచి నడిచింది మేడం. మీకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదమ్మా అమ్మాయికి? సేఫ్టీస్ వాడింది మేడం. తెలివిగా. మరి అలా ఆయన ఏం చేద్దామంటారు? నేను అదే అడిగాను మేడం. ఏమడుగుతావు? ఇద్దరు ప్లాన్ వేసుకుని ఉంటారుగా, ఉంచుదామా, చంపేద్దామా, కేసులు వేద్దామా అని. ఏదో తెలివితేటలు ఉండుంటాయిగా. తెలివితేటలుగా చేసి ఉంటుందండి. మీ అబ్బాయి మంచోళ్ళమ్మా. మీ అబ్బాయి ఏం చిన్న పిల్లోడు కాదులే అమ్మా, ఆగమ్మా. మీ అబ్బాయి ఏం చిన్నోడు కాదు కదా. అది తెలియకుండానే అన్ని ఇలా చేసిందండి. చెప్పు, స్టోరీ చెప్పు. ఎలా జరిగింది? ఎలా మొదలైంది? ఎందుకు ఆవిడని ఇష్టపడ్డా? నీ జీవితంలో వేరే అమ్మాయిలు ఎవరు లేరా? ఏంటి ఆవిడలో ఉన్న గొప్పతనం? నీకేవో సంబంధాలు వస్తున్నాయంటగా? వస్తున్నాయి సార్, వస్తున్నాయి కానీ వద్దని చెప్పేస్తున్నాను. చెమ్మ తల్లి నీకు నమస్కారం చెప్తున్నా కూడా ఏమో మాట. ఒక్క నిమిషం చెప్పబ్బా. ఇంట్లో ఒంటరిగా ఉంది సార్. ఒక రోజున వాళ్ళ ఆయన లేడు ఆ టైంలో. అది ఎప్పుడు ఉంటాడంట, మధ్య మధ్యలో వస్తుంటాడా? వస్తాడు సార్. ఆయన ఆన్ అండ్ ఆఫ్, నువ్వు వెళ్ళి లైట్లు వేస్తా ఉండు. అలా కాదు, మిమ్మల్ని నువ్వు వస్తున్నట్టు తెలుసా అతనికి? తెలియదు సార్. ఆ టైంలో ఆవిడ చేసాను ఒకసారి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత అరిచింది ఆవిడ, బాగా గట్టిగా అరిచింది. అరవకపోతే ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత మా అమ్మగారికి చెప్పింది. ఆ టైం తర్వాత గొడవ పెట్టుకున్నారు. కొన్నాళ్ళు ఇంట్లో ఉంచేశారు, బయటికి పంపించలేదు.
ఆ తర్వాత ఆవిడ వచ్చింది, వచ్చి ఎందుకు ఇలా గొడవ పెట్టుకోవడం, మనం కమిట్ అయిపోదాం అందా, కలిసే ఉందాము ఎవరికి చెప్పకుండా. ఉందామని మా అమ్మగారితో మాట్లాడింది. సర్లే పిల్లోడే కదా అని చెప్పేసి అమ్మగారు కూడా ఓకే అన్నారు. ఓకే. దాని గురించి ఏమనలేదండి, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా చెప్పచ్చు. సరదాగా అప్పల్లానే కలిసిపోదామని చెప్పి ఆంటీతో అదే ఏదో డిస్ప్యూట్ ఎందుకు, వీళ్ళకి వాళ్ళకి కలుసు మామూలుగా మాట్లాడుకోవడానికి అన్నానండి. అడిగింది ఎందుకు ఇలా గొడవ పెట్టుకొని ఉండడము, చిన్న చేసిన తప్పే కదా, చిన్న పిల్లవాడు ఆడు అని చెప్పేసి ఆవిడ అంది. ఫోన్లే నాన్న, చిన్నపిల్లోడు అని అయితే అర్థమైంది 30 ఏళ్ళకి. మా అమ్మగారు అన్నారు మరి ఇప్పుడు ఏం చేద్దామండి అని అంటే, మాట్లాడుకుందాము మామూలుగానే, ఎప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉందాము, గొడవ ఎందుకు, మాట్లాడుకోకుండా ఎందుకు ఉండాలి, మాట్లాడుకుందాము అని అన్నారు. దానికి ఓకే అన్నారు అమ్మగారు. సో మీ అమ్మగారు దారి చూపెట్టగానే మళ్ళీ మీరు కనెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత 20 డేస్కి మళ్ళీ ఆవిడ ఇంటికి పిలిచారు, ఏదో పని ఉందని చెప్పి. ఆ పని ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. ఇదంతా నీ టచ్ ఎఫెక్టేనా? సెకండ్ టైం ఆవిడ ప్రొసీడ్ అయిందా, నువ్వు ప్రొసీడ్ అయ్యావా? ఆవిడే ప్రొసీడ్ అయ్యారు. ఈసారి ఆవిడ రెడీ అయిపోయి ఒంటరితనం భరించలేక. ఏమంట, ఎందుకంటే నీకెందుకు ఆవిడ అంత కనెక్ట్ అయింది? వాళ్ళ భర్తతో లేదా సంబంధం ఆవిడకి? అది నాకు తెలియదు సార్. మీరిద్దరు ఏదో మాట్లాడుకుని ఉంటారు కదా. మీ ఆయన గారితో పర్లేదా, శారీరకపరమైన సంబంధం ఉందా? తను ఇక్కడ ఎక్కువ ఉండడు సార్, 1 yearకి ఒకసారి వచ్చి వెళ్తాడు. 1 yearకి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ గ్యాప్ ఫిల్ చేయాలి, ఇతను ఫిల్ చేస్తున్నాడు అలా అంతేగా. ఏం లేదు, తన మీద ఇష్టం కలిగి అలా. ఏమి ఇస్తాం అమ్మా, ఏమి ఇస్తాం చెప్పండి. అదమ్మా, ఫస్ట్ వద్దా అన్నదాన్ని రెండోసారి ఎందుకు కమిట్ అయ్యావు తల్లి? పెళ్ళి అయిందని చెప్పినా కూడా నువ్వు మాట వినకుండా మమ్మల్ని ఇలా గదిలో పెడుతున్నావు. పిల్లడు పెళ్లి చేయొద్దా రేపు పొద్దున్న? అసలు నీ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లా. భర్త కావాలి, ప్రియుడు కావాలంటున్నావు, ఇది ఎక్కడ విడ్డోరం తల్లి? ఏ బాబు, ఆవిడ ఉంచుకుంటుంది అంట రెడీయేనా? నీ ఉద్దేశం ఏంటి? నీకు ప్లాన్ ఉంటదిగా. ఉంటే మేము ఉండొస్తామేటండి, ఏదో ఒకటి నువ్వు ఉండమ్మా, మీ అబ్బాయి ఏం చెప్తాడో విందాం. 2 ఏళ్ల నుంచి ఏం మాట్లాడలేదు, ఇప్పుడు వచ్చి తుత్తు అంటే ఏం అంతే కదమ్మా, మీ దగ్గరికి వచ్చాం సంవత్సరం నుంచి చెప్పిన. మరి ఆగండి, మరి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆగండి. మేడం సార్ మాట్లాడుతున్నారుగా, ఆగండి ఒక నిమిషం. చెప్పినానా ఆవిడ ఉంచుకుంటుందంట, నువ్వు రెడీయేనా? లేదు మేడం, పెళ్ళి అయితే చేసుకుంటాం మేము. ఎలా చేసుకుంటావు? వాళ్ళ ఆయన ఏం చేద్దాం? డైవర్స్ ఇప్పిస్తానని చెప్పింది. ఇప్పుడు అనట్లేదు కదా నాకు మా ఆయన కావాలి, అతను కావాలంటుంది. చెప్పు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుందా? అర్జున్, 2 years పాటు నడిచినటువంటి రిలేషన్షిప్ లో మీ ఆయన ఎక్కడ ఉంటాడు, మీ ఆయన నువ్వు వదిలేస్తావు లేదా, మన సంబంధాన్ని ఏమంటారనే బేసిక్ కూడా మాట్లాడుకోలేదు మీరు. ఇక్కడికి వచ్చి డిస్ప్యూట్ అవుతున్నారు. ఆ అమ్మాయి ఏమంటుంది, నువ్వు +1 అంట, ఒరిజినల్ వాడంట, నువ్వేమొచ్చి నేనే ఒరిజినల్ గా ఉండాలి, ఇంక వాడు లేడు అని అంటున్నావు. ఎలా వర్కౌట్ అవ్వదు కదా. అసలు వాళ్ళ ఆయనకి తెలిస్తే ఆయన ఉంటాడు, వెళ్ళిపోతాడు, తర్వాత సంగతి నీ ముందే చెప్తుంది కదా అమ్మాయి. ఏంటి అసలు మీ ఇద్దరి రిలేషన్షిప్ ఏమంటారో ఆవిడతో ఒకసారి డైరెక్ట్ గా. 2 years నుంచి నిన్ను వాడేసుకుంటుంది ఓ రకంగా చెప్పాలంటే. అడుగునానా, నీ ముందే చెప్తుందిగా. మీ ఆయనకి డివోర్స్ ఇస్తావా లేకపోతే నాతో ఉంటావా? మ్యారేజ్ చేసుకోను, నీతో మాత్రం ఉంటాను. అదే అలాగే చెప్పొద్దని చెప్పాను. ఆంటీ నువ్వెవరమ్మా? వాళ్ళిద్దరిని మాట్లాడినివ్వండి. మాట్లాడదాను, వాళ్ళిద్దరిని మాట్లాడు. నువ్వు ఆగు, మమ్మల్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నావు, ఆగు. మాట్లాడి ఇలా చేసింది. మ్యారేజ్ అయితే చేసుకోను, నిన్ను ఉంటావు నువ్వు అంతే. తనకు ఉంటావు కాదు, divorce ఇవ్వను. ఉంచుకుంటాను. మహిళల ముందడుగులో నిజంగా ఆదర్శమూర్తివి తల్లి నువ్వు. ఉంటావు అనే పదం తప్పు, సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు నువ్వు. ఉంచుకుంటాను అది నువ్వు అనే మాట. నిన్ను ఉంచుకుంటాను కానీ డైవర్స్ మాత్రం ఇవ్వను తను. సూపర్, న్యూ ట్రెండ్ మహిళల ఆదర్శమూర్తి. ఒక వర్గానికి నువ్వు లీడర్ తల్లే. ఉంచుకుంటుందంట. పెళ్లి చేసుకుంటానని మళ్ళీ ఉంచుకుంటాను అన్నావు ఏంటి ఇప్పుడు? నేను పెళ్లి చేసుకుంటాను ఎప్పుడు అనలేదు. ఇంటి దగ్గరే కదా చెప్పు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మళ్ళీ? ఎప్పుడు మాట్లాడలేదు, ఫ్రెండ్లీగా ఉందామని చెప్పాను అంతే. అందుకేనా మా ఇంటికి వచ్చి ఎలా చెప్పావు మా అమ్మకి? మీ మమ్మీకి నేను ఏం చెప్పలేదు. మరి ఎందుకు వచ్చావు మరి? చెప్పాను మీ మమ్మీకి అంతేగాని ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని చెప్పలేదు. కలిసి ఉంటానని చెప్పావు, మళ్ళీ వచ్చి నన్ను ఎందుకు తీసుకెళ్ళావు మరి మీ ఇంటికి? ఇంటికి రమ్మని చెప్పాను, ఇంట్లో ఎవరు లేరు, ఇంటికి ఇంకెందుకు రాకపోతే అని పట్టుకెళ్ళి- చెప్పాను. కాదన్నా, మీ ఆయన వచ్చాడు అనుకో, అదే రోజు ఆ పిల్లడు కూడా రూమ్ కి రావాలనిపిస్తుంది నీ దగ్గరికి, ఏం చేస్తావు నువ్వు? అతను వచ్చే ముందు కాల్ చేస్తాడు మేడం. అప్పుడు ఈయన ఆపేస్తావా నువ్వు రావద్దు అని? చెప్పాలి కదా. ప్లాన్ నీకుందనన్నా. మంచం కింద దింపేస్తావా? ఏమర్జున్ ఇప్పుడు ఏమంటావు? సార్ మా ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతున్నావు ఏంటి? తెలీదా ఎందుకు తీసుకెళ్ళావు? క్రికెట్ ఆడటానికా? తెలుసు కదా ఎందుకు పట్టుకెళ్ళిందో. కాదురా బాబు, నువ్వు ఆవిడని ఎంజాయ్ చేసావు, ఆవిడ నిన్ను ఎంజాయ్ చేసిందో అర్థం కావట్లా. సీన్ రివర్స్. ఇప్పుడు ఏమంటావు? విడాకులు ఇవ్వకపోయినా ఓకేనా మనకి? కుదరదండి, కుదరదు. ఏడు కుదరదు, విడాకులు ఇస్తే ఓకేనా? ఇది డాక్టర్లు ఇచ్చినా కూడా చేయమని మేము. మీరు చెయ్యరు, మీరు వరకు బాగానే ఉన్నారులేమ్మ. మీ అబ్బాయి డెసిషన్ ఇంపార్టెంట్ కదా. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుని ఇంతకాలం కొనసాగించారో ఈ ప్రయాణం ఒకసారి క్లారిటీ కూడా లేకుండా ఉంది వీళ్ళిద్దరి మధ్యన. ఏ అర్జున్ ఏం చేద్దాం? 2 years నుంచి మీ మధ్య ఏం రిలేషన్ ఉంది, దాన్ని ఎలా క్లోజ్ చేద్దామని ఒక ఐడియా కూడా లేదా మీ ఇద్దరికి? మీ అమ్మ వాళ్ళేమో కాస్త మంచి అమ్మాయిలు తీసి సంబంధాలు తెస్తున్నారు, ఆ సంబంధాలు నువ్వు ఇంతవరకు ఓకే చేయలే. నీ బతికేంటంటే రోడ్డు మీద ఉంది. ఓకేనా, బాగుందా? పెళ్లి చేసుకుంటానని చెప్పింది మేడం, అందుకే ఇంట్లో వచ్చిన సంబంధాలన్నీ ఆపేశాను. అక్కడ అలా ఆయన్నే మోసం చేస్తున్నావు, నువ్వెంత ఆఫ్టర్ ఆల్ గాడివి ఆ పిల్ల దృష్టిలో. చెప్పు, ఏం చేద్దాం చెప్పు. మేడం, మా అబ్బాయికి న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. డైవర్స్ ఇవ్వకుండా ఎలాగా నన్ను? ఇవ్వను, డైవర్స్ ఇవ్వను. ఆయన మరి నేనేం చేయాలి? చెప్పాను కదా ఉంచుకుంటానని, డైవర్స్ ఇవ్వను. నువ్వేం చేయాలో నేను చెప్పనా అర్జున్? నువ్వేం చేయాలో చెప్పనా?
నా ఫోన్ ఇస్తాను, వాళ్ళ ఆయనకి ఫోన్ చేయి. అదే ఆ పని చెయ్యి. ఇప్పుడు ఆవిడ డైవర్స్ ఇవ్వవసలు అలా ఆయనకి తెలిస్తే ఆయనే ఇచ్చేస్తాడు. మీ బాగోతాలు చూసి ఎవడంత హీనంగా అలాంటి అమ్మాయితో ఉండాల్సిన అవసరం ఏ హస్బెండ్కి లేదు. హస్బెండ్ ఏమో పవిత్రంగా పక్కన ఉంచుకుంటదంట, పక్కన ప్రియుడిని ఉంచుకుంటదట. ఏమా మీ అమ్మ నాన్నకి తెలుసా? మీ ఆయనకి ఎలాగే తెలియదు, మీ అమ్మ నాన్నకి తెలుసా? మమ్మీ డాడీ లేరు. ఆ? లేరు మమ్మీ. ఇది ఒక సాకు ఇంకా అందరికి. మమ్మీ డాడీ లేరు, భర్త ఏమొచ్చి ఎక్కడో ఉంటాడు, సంవత్సరంకి ఒకసారి వస్తాడు, మధ్యలో ఏమొచ్చి ఇలాంటి ప్రియుళ్ళు ఉండాలి. ఆ భర్తకి ఈవిడ ఫస్ట్ సెకండ్ అనే డౌట్ వస్తుంది. మీ ఆయన ఎందుకమ్మా అంత దూరంగా ఉండేది? వర్క్ వెళ్ళాడు మేడం, జాబ్ అక్కడే. నిన్ను నమ్మి అక్కడికో వెళ్ళి ఆడు కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ సుఖపడుతున్నావు. సరే, ఎందుకు ఈ గొడవ అంతా నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? ఒకసారి అతనికి ఫోన్ చేద్దాం. నువ్వు అసలు డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రోడ్డు మీద కూర్చుంటావు. ఇప్పుడు ఆ అబ్బాయిని రోడ్డు మీద పెట్టాలని చూస్తున్నావు కదా. విడాకులు ఇచ్చేస్తారు, అప్పుడు వదిలిపోద్ది, ఎక్కడికో పోద్ది. కానీ నా కొడుకుని మాత్రం నీకు ఇచ్చేయను, నా కొడుకుని మాత్రం చేయనండి. ఇప్పుడు మీతో పాటు మీ అబ్బాయి కూడా క్లియర్ గానే ఉన్నాడులేండి. ఎందుకంటే కనుక నువ్వు పెళ్లి చేసుకునేటట్టు అయితే కనుక నేను ముందుకు వస్తాను, అతనికి డైవర్స్ ఇవ్వమని చెప్పి మీ ఇద్దరు ఒకే దారిలో ఉన్నాడు ముందుతో. అమ్మా మీ అబ్బాయి నీకు ఇవ్వాలి కదా, కాసేపు సైలెంట్ ఉండు. ఇప్పుడు ఇలాగ అంటారా మేడం? మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కలిసిపోతే ఆగమ్మా, అంతగాడికి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఆగు. అది మీరు చేస్తారా? మరి అదే మాకు ఆ టైం ఇవ్వు. మధ్య మధ్యలో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ కంక్లూజన్ తీసుకురావడానికి రావట్లా. ఆవిడ ఒక రాంగ్ ఒపీనియన్ తో అబ్బాయిని వాడుకుంటుంది ఇప్పటిదాకా. ఎంత నమ్మక ద్రోహం ఆ పిల్లోడికి తెలుసు. నువ్వు ఎట్లాగే వదిలేస్తే ఆ పిల్లోడు సూసైడ్ చేసుకుంటాడు తెలుసా? ఒక ఆంటీల చేతిలో మోసపోయిన వాళ్ళ లైఫ్ లో ఎలా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అందుకే నువ్వు సైలెంట్ ఉండమ్మా, కాసేపు ఉండండి సైలెంట్ గా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.